అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఖమ్మం పార్లమెంటరీ పరిధిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఒక సదస్సు జరుపుకుంటా ఉన్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్, కాంగ్రెస్ పట్ల మేము స్నేహ పార్టీ ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో ఏదో ఒక పార్లమెంట్ స్థానం మాకు ఇవ్వాలని చెప్పి వారిని కోరుతున్నాం. దానిలో భాగంగా ఖమ్మం పార్లమెంట్లో సిపిఐని రేపు పార్లమెంట్ ఎన్నికలు సన్నద్ధం చేసే ప్రక్రియలో ఇవాళ ఈ సదస్సు జరుపుకుంటా ఉన్నాం. 5 స్థానాలు అడిగాము. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, వరంగల్, పెద్దపల్లి 5 ప్రతిపాదనలు పెట్టాం. అందులో ఒక స్థానం అన్నా అడుగుతా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమి మరింత బలపడాలి. తమిళనాడు లాంటి చోట అక్కడ డిఎంకే మాకు సిపిఐ సిపిఎంకు 2 స్థానాలు కేటాయిస్తుంది. అలాగే బీహార్లో కేటాయిస్తున్నారు. కమ్యూనిస్టులు ఉంటే ఇండియా కూటమికి మరింత బలం చేకూరుతుంది. ఆ పద్ధతుల్లో మా సహకారం తీసుకుంటూ ప్రధానంగా రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని మేము కోరుకుంటున్నాం. ఇండియా కూటమి అధికారం రావాలని కోరుకుంటున్నాం. ఆ క్రమంలో కమ్యూనిస్టులు కూడా ఉంటే మంచిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ అనేది ఇక కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ దాని పునాది సెంటిమెంటు కరిగిపోయింది. సెంటిమెంటు అనేది తొలగిపోయింది. సెంటిమెంట్ తొలగిపోయిన తర్వాత ఇక బీఆర్ఎస్ అనేది ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో నిలబడటమే కష్టమైన పరిస్థితి కనపడతా ఉంది. ఆ శూన్యాన్ని బీజేపీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని బీజేపీ అనేది ప్రమాదకరమైన ఈ పార్టీ. బీజేపీ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రచారాల ద్వారా బీజేపీ బతకాలని కోరుకుంటా ఉంది. బీజేపీ అనుకున్నట్టుగా 400 పైగా స్థానాలు ఇటువంటివన్నీ కూడా అది వాస్తవ పరిస్థితులు కాదు. పైన జరిగే ప్రచారం వేరు, లోపల జరుగుతున్న పరిణామాలు వేరు అనేది మనకు అర్థమవుతుంది. బెదిరించి కేజ్రీవాల్ను లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. మరలా కేజ్రీవాల్ నిలబడ్డాడు. నితీష్ కుమార్ పోతే బీహారు వచ్చేసినట్టు అనుకున్నారు. ప్రజల్లో ఆ మార్పు వలన ఇంకా బలంగా బీజేపీ వ్యతిరేకంగా నిలబడ్డారు. యూపీలో పోయినసారి 2 స్థానాలే కాంగ్రెస్ రావడం జరిగింది. ఈసారి యూపీలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ 2 కూడా ఒక ఒప్పందానికి రావడం జరిగింది. అలాగే రాజస్థాన్, గుజరాత్ అన్ని రాష్ట్రాల్లో ఇవాళ మార్పు చాలా అద్భుతంగా కనపడతా ఉంది. ఈ మార్పులో ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. వచ్చిన ఈ క్రమంలో కమ్యూనిస్టులుగా మా తోడ్పాటు ఇవాళ లౌకిక పార్టీగా ఉండాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ ఆ వైపుగా మంచి ఆలోచన చేయమని నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో అవునన్నా కాదన్నా ప్రతి చోట నిర్మాణం కలిగిన పార్టీ సిపిఐ పార్టీ. సిపిఎం కూడా అంతే నిర్మాణం ఉంటుంది. సిపిఎంకు మొన్న ఓట్లు తక్కువ వచ్చినాయని చెప్పి దాన్ని ఆ దృక్కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఆ గాలిలో, ఆ సెంటిమెంట్ దీనిలో గెలిచే పార్టీ కదా అని దాంతో వేరే పార్టీలు చేశారు, వీళ్ళకి వేయకపోవచ్చు. అందువలన కమ్యూనిస్టులు అనేది ఈ జిల్లాలో ఇవాళ ఇంకో మంచి పరిణామం ఏంటంటే సిపిఐ, ఎంఎల్, ప్రజాపంద, ఇంకా ఇతర 2 కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు పేరుతో ఉన్న 2 నక్సల్ పార్టీలు 3 కలిసి ఒక పార్టీగా ఏర్పాటు అవుతూ ఉన్నాయి. ఇదో మంచి పరిణామం. ఏనాటికైనా సరే కమ్యూనిస్టులు అందరూ ఒకటి అవ్వాలి, కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఒకటి అవ్వాలి. తద్వారా అదొకటే ప్రజలకి పరిష్కారం. అంతే తప్పితే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్, లేకపోతే బీఆర్ఎస్ దెబ్బతింటే ఆ స్థానంలో బీజేపీ, ఇవి తాత్కాలికంగా నడుస్తూ ఉంటాయి. అంతిమంగా ప్రజల తరఫున నిలబడాల్సింది కమ్యూనిస్టులు, కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ ఉద్యమం అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.